సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఐఏసీ క్యాంపింగ్ అనేది 2 మంత్స్ నుంచి జరుగుతూ ఉందన్నమాట. ఇదేంటంటే హెచ్ఐవి, హెపటైటిస్, ఎస్టీడీ అనే అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. మనుషుల్లో మనం ఎలా అవేర్‌నెస్ తీసుకోవాలి, ఎట్లా ఎరాడికేట్ చేసుకోవాలి, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకునేది. అలానే ఏంటి అంటే ఇండియా అనేది సెకండ్ ప్లేస్‌లో హెచ్ఐవి అనేది ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆఫ్రికా. అలానే ఇండియాలో ఎన్నున్నాయంటే 2.5 లాక్స్ మందికి హెచ్ఐవి అనేది ఉందన్నమాట. ఈ డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి దగ్గర దగ్గర 7,000 మందికి హెచ్ఐవి అనేది ఉంది. అలానే ఏంటంటే మనము ఇట్లా హెచ్ఐవి మనం ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా మనం జాగ్రత్త పడాలి, ఎలా వస్తుంది అంటే మనకి అన్‌ప్రొటెక్టెడ్ ఓరల్ వెజనల్ ద్వారా వస్తది. అలానే అన్‌ప్రొటెక్టెడ్ మనకి ఏమవుతదంటే యానస్ నుంచి వస్తది. అలానే ఏంటంటే మదర్ టు చైల్డ్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇంజెక్షన్స్ గానీ, నీడిల్స్ గానీ, లేపోతే రేజర్స్ గానీ అలాంటివి మనం అనేది యూజ్ చేయకూడదు. ఇంకొకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వచ్చే కాంటాక్ట్ అనేది ఉంటది. ఇంగా మీకేంటంటే చాలా రకాలటి మీకు డౌట్స్ రావచ్చు. ఏంటి వాళ్ళ పక్కల కూర్చోవచ్చా? లేకపోతే వాళ్ళు తాగింటి మనం తాగచ్చా లేదా? లేకపోతే మనం వాళ్ళని హగ్ చేసుకున్నప్పుడు మనకేమన్నా వస్తాయా? అని మీకు చాలా క్వెషన్స్ అనేటివుంటాయి. అవన్నీ నేను డీప్‌గా చెప్తాను. నమస్తే అండి. నా పేరు వెంకట సుబ్బయ్య. నేను హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ ప్రోగ్రాంలో విజయ మహిళా మండలి ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్లో మేము రావడానికి కారణం ఏంటంటే ఐఈసీ క్యాంపింగ్ అనేది ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. 2 నెలల ప్రోగ్రాము. ఈ కాలేజే కాకుండా అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు మేము హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవేర్నెస్ చేయడానికి కోసమని ఈ యొక్క క్యాంపింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ క్యాంపింగ్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు అలాగనే జిల్లా వైద్య అధికారి మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ 2 నెలల ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చేయాలా ఈ ప్రోగ్రాం అంటే ఎక్కువ యువత హెచ్ఐవి బారిన పడుతున్నారనే ఉద్దేశంతోనే ఈ హెచ్ఐవి కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి. మనం చూసుకుంటే కన్నా 18 నుంచి 22 సంవత్సరాల పిల్లలకి హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి. అలాగా మనం భారతదేశంలో చూసుకుంటే కన్నా మన భారతదేశము ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కన్నా మనము 2వ స్థానంలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అలాగనే తెలంగాణ చూసుకుంటే 6వ ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ను మనం హెచ్ఐవి ఎయిడ్స్ నుంచి మనము నిర్మూలించాలంటే ముఖ్యంగా యువత హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవేర్నెస్ కలిగి ఉండాలా. ఇప్పుడు ఎక్కువగా మనకు యూత్ ఎలాగా అట్రాక్ట్ అయిపోతున్నారంటే సెల్లులు రావడంతో యాప్లు చూడడం ద్వారా దాని ద్వారా ఈ చిన్నపిల్లల పైన కానీ యువత పైన కానీ కొన్ని అబ్యూస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అంటే లైంగిక దాడులు కూడా చేయడం జరుగుతుంది. అలాగనే ఈ యువత తెలియని వయసులో హెచ్ఐవి బారిన పడడం జరుగుతుంది. అలాగా వారు తెలియక వయసులోనే హెచ్ఐవి తెచ్చుకొని వాళ్ళు మందులు సరిగా తీసుకోక మనకు హెచ్ఐవి ఎలా నిర్ధారణ అనేది కూడా మనకు ఒక ఐసిటిసి సెంటర్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటరు. ఈ యొక్క హెచ్ఐవి పరీక్ష అనేది కంపల్సరీ హెచ్ఐవి ఈ యొక్క రక్త పరీక్ష ద్వారానే మనకు నిర్ధారణ అవుతుంది. దాని ద్వారా మనకు హెచ్ఐవి ఉందని నిర్ధారణ అయితే యాంటీ డ్రగ్స్ ఉన్నాయి, యాంటీడెట్రో థెరపీ అనే డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ మనం తీసుకుంటే కన్నా ఎవరైతే సాధారణమైన వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతుకుతారో అలాగనే ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటే అయినా కంపల్సరీ ఆ వ్యక్తి 70 సంవత్సరాలు కూడా బ్రతకడానికి అవకాశం ఉంది. ఆ డ్రగ్స్ అంతా బాగా పనిచేస్తున్నాయి. చాలామంది ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ చాలామంది హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలియక చాలా తప్పులు చేస్తూ వాళ్ళు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వారికి ఎక్కువగా మనకు చూసుకుంటే కన్నా వాళ్ళు వెయిట్ లాస్ కావడము, మోషన్స్ కావడము, టీబీ అటాక్ కావడము, గాన్క్రైటిస్ ఇలాంటి కొన్ని రకమైనటువంటి ఎస్టీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకే ప్రతి ఒక్క యువత కండమ్స్ అనేది తప్పకుండా వాడాల్సిందే.